నల్గొండ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో రాజకీయ రగడ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు నల్లగొండ పోలీసులు. బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వర్షిత్ రెడ్డి అరెస్టును మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వైఖరిని బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు తప్పుపట్టారు. ఇక్కడే ఉండాలి, వేరే వెళ్ళొద్దు. ఎందుకు పంపిస్తున్నారు? ఏం చేస్తున్నావు? ఎందుకు తీసుకుపోతారు? మరి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ఆయన సొంత కవిత్వం పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ వేదిక కాదు, ఇది దేవాలయ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మరి అలాంటిది మాట్లాడదు అంటే వెంటనే డిఎస్పీ మరి అదేవిధంగా కొంత పోలీసులు కలిసి ఈ యొక్క బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వర్షిత్ రెడ్డి ఉండో ఆయనని గల్లాబట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. మరి అది కరెక్ట్ సంప్రదాయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా నన్ను కూడా ఇక్కడికి లోపలికి వస్తుంటే నన్ను కూడా ఆపేసిండ్రు కావాలని అక్కడ సిఐ గారు. మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గత సంవత్సరాలుగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏనాడు కూడా అన్ని పార్టీలని అందరినీ కూడా ఆహ్వానించడం కానీ ఎక్కడ కూడా అవమానం చేయలేదు. మరి ఈరోజు అవమానకరమైనటువంటి కార్యక్రమాల్లో ఇలా డిఎస్పీ గారు సిఐ గారు ఉన్నారు. దీన్ని వెంటనే ఎస్పీ గారు వెంటనే తక్షణమే మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి వర్షిత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నెంబర్ 1 విగ్రహం ఇక్కడి నుంచి కదులుతుంది. రైట్ కైటు నల్లగొండ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అయితే రాజకీయ రగడ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అసలు గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అక్కడ రాజకీయ రగడ నెలకొనడానికి కారణం ఏంటి? అలాగే ప్రజెంట్ అక్కడ నిమజ్జన శోభాయాత్ర అనేది ఆపేసినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్ అక్కడ? షమి, ఈ రోజు నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ఈ రోజు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణానికి చేరుకున్న తర్వాత నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి 1వ నెంబరు వినాయకుని మండపం చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రసంగిస్తుండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగం వర్షిత్ రెడ్డి ఈ యొక్క అతని యొక్క ప్రసంగాన్ని అడ్డుకున్న పరిస్థితి నెలకొనవచ్చు. ఎందుకంటే మంత్రి ప్రసంగిస్తూ మొత్తం కూడా అంటే పార్టీకి సంబంధించి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరిస్తుండగా ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కాదు, కేవలం దేవుడికి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి ఈ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది, పార్టీ కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు అని చెప్పి కూడా వర్షిత్ రెడ్డి అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా నాగం వర్షిత్ రెడ్డికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. అదే సమయంలో జిల్లా ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ ఆ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి నాగం వర్షిత్ రెడ్డిని అక్కడి నుండి బయటికి తీసుకెళ్తున్న క్రమంలో మాత్రము బీజేపీ కార్యకర్తలు పోలీసులు తీరు మాత్రం కప్పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షిత్ రెడ్డిని వారు బలవంతంగా లాక్కుంటూ వెళ్తుండగా నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు మాత్రము దాన్ని అడ్డుకోవడము అదేవిధంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఈ సమయంలో డిఎస్పీ అదేవిధంగా డిఎస్పీ ఆదేశం మేరకు ఒకటి పోలీసులు నాగం వర్షిత్ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ విధంగా నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారని మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచర్ల భూపాలరెడ్డి కూడా తప్పట్టిన నేపథ్యం పెట్టింది. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా
పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అతన్ని గల్లా పట్టుకొని లాక్కెళ్తాం ఏంటి ఇదేం పద్ధతి అని చెప్పేసి కూడా కంచెల భూపాల్ రెడ్డి కూడా తప్పుపట్టిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. అదేవిధంగా నాగం ముర్షిద్ రెడ్డిని బేషరతుగా స్టేషన్ నుంచి తీసుకొని 1వ నంబర్ వినాయకుడి విగ్రహం తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు చేశారు. లేనట్టయితే మాత్రము నల్గొండ పట్టణంలో వినాయక శోభాయాత్ర మాత్రం మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఆ తర్వాత చాలా వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు వెళ్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి పోలీసులు ఇరు వర్గాలు కూడా సద్దిమని నచ్చచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా తమ యొక్క పంతాన్ని వేయలేదు. అదే సమయంలో మంత్రి వెంకటరెడ్డి ఆ యొక్క 1వ నంబర్ విగ్రహం పూజ కర్మలు ఆ తర్వాత ముగించుకున్న తర్వాత మిగతా పట్టణంలో ఉన్నటువంటి వినాయక మండపం చేరుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్గీయులు అదేవిధంగా బీజేపీ వర్గీయులు ఆందోళనకు దిగారో వెంటనే ఆ నాగం వర్షిద్ రెడ్డిని కూడా పోలీసులు విడుదల చేసిన నేపథ్యం అవుతుంది. అతని 1వ నంబరు వినాయక విగ్రహం తీసుకొచ్చిన తర్వాత అక్కడ పూజల కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం మాత్రము నల్గొండ పట్టణంలో మాత్రము ఆ వినాయక శోభాయాత్రకు సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వివాదాన్ని సద్దుమణిగే విధంగా చేయడం మాత్రం పోలీసులు మాత్రం ప్రజెంట్ మాత్రం సఫలీకృతున్నారని చెప్పవచ్చు. నాగం వర్షిద్ రెడ్డిని విడుదల చేయడం వల్ల బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా శాంతించిన నేపథ్యం ఉంది. ప్రజెంట్ గా మాత్రం పట్టణంలో శోభాయాత్రకు సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా మాత్రం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడంతో మాత్రం శోభాయాత్ర మాత్రం ప్రారంభమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6,683 గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చెరువుల వద్ద 22 ఘాట్లు ఏర్పాటు చేశారు. 2,100 పోలీస్ సిబ్బంది నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేశారు. వరంగల్ కమిషనరేట్లోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగం నిమజ్జన ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారు. గజ ఈతగాళ్లను నిమజ్జనానికి భారీ కేన్లను, ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. కోదాడ మండలం గుడిబండ సొసైటీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. యూరియా కోసం అర్ధరాత్రి నుంచి రైతులు క్యూ కట్టారు. యూరియా తక్కువ రావడంతో రైతులు ఎగబడ్డారు. 7 గ్రామాలకు 277 బస్తాలు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. నాకు ఒకసారి వచ్చేసి 15 గంటలు ఏరియా పడుతుంది. నాకు మొత్తం 50 గంటలు పడతాయి సార్. కనీసం ఇంతవరకు 2 గంటలు ఇచ్చారు. ఇవాళ అంటారు. ప్రతిసారి అరలోడే తిప్పిపోతారు. మాకు అది 15 రోజులకు 20 రోజులకు అరలోడ్ వస్తుంది సార్. కోదాల్లో సొసైటీలో దొరుకుతుంది కానీ మాకు సొసైటీలో ఇంతవరకు రావట్లేదు సార్. కోదాల్లో బ్లాక్ లో 400, 500 అయినా కానీ దొరికే పరిస్థితి లేదు సార్. కనీసం మేము 1000 రూపాయలు పెట్టి కట్టని తీసుకుంటాం సార్. కానీ ఒక యూరియా కట్టలేదు సార్. 2 నెలలు అవుతుంది సార్. ఇంతవరకు కట్ట కూడా చెప్పించలేదు. మొత్తం నాటలేదు. 2 నెలలు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలకే ఒక తడవ వచ్చే 2 కట్టలు ఇచ్చిండు. ఆ 2 కట్టలు ఎటు కాకుండా దుబ్బు వచ్చే టైం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గుట్టలను ఎస్పీ కిరణ్ ఖరే, డిఎఫ్ఓ నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్లతో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ బృందం సుమారు 6 కిలోమీటర్లు నడిచి గుట్ట చివరి ప్రాంతాల వరకు వెళ్లి పరిశీలించారు. ప్రతాపగిరి గుట్టలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి అవకాశాలు, సహజ సంపదల సంరక్షణ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొండ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రకృతి సంపదను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రతాపగిరి గుట్టలను జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. अरे वो कैंप अभी भी चल रहा है कि मुल्कू का कौन सा कैंप अच्छा वो वाला बारिश में ना గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఫ్లెక్సీలో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో బీజేపీ మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాను నిలదీశారు. టీడీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఖైరతాబాద్ గణేష్ ను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాలంటే ఖైరతాబాదే గుర్తొస్తుందని రేవంత్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలను ఉచితంగా విద్యుతిస్తున్నామన్నారు రేవంత్. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేశుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం, ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు, ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు, సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి, హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి. ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు, వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు.
బీఆర్ఎస్ కి కేసీఆర్ సుప్రీం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎవరి విషయంలోనైనా పార్టీదే నిర్ణయమన్నారు. లండన్ లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతల మీట్ ది గ్రేట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ డెడికేషన్ తో పనిచేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో 4 hours పవర్ హాలిడే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున 6కి పోతే రాత్రి 6 దాకా కరెంట్ రాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ 6 hours ఎగ్జాక్ట్లీ ఇన్ ఇయర్. అది గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా, హైదరాబాద్ నగరమా, అది పరిశ్రమల, గృహ అవసరాల, వ్యవసాయమా, ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్లలో దాని పని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అది కమిట్మెంట్, డెడికేషన్. ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న లేవగానే ఇలా పవర్ డిమాండ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, వాట్ ఈస్ ద గ్యాప్, హౌ టు మీట్ ఇట్ అవుట్, ఎంత పర్చేస్ చేయాలి అవసరమైంది అని ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసేందుకు తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది చేసి చూపించారు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిలో ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి. మన అందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, ప్యాకెట్ ఏదో ఒక ఊరు ఉంటుంది మన. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, కుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిరిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పిండు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను. ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రాం పేరే మిషన్. ఈ నెల 7న సంభవించనున్న చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 11:25 నుంచి 8వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:45 వరకు ఆలయం మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారికి మహానివేదన సమర్పించిన అనంతరం 11:30 ఆలయం మూసివేసి గ్రహణ మోక్షం అనంతరం తెల్లవారుజామున 3:45 ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, స్వామివారికి ప్రాతకాల పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతిస్తామన్నారు. ఈ 2 రోజుల పాటు భక్తుల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై 1:26 వరకు దాదాపు 3:30 గంటల పాటు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందన్నారు. శతభిష, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశి వారు గ్రహణాన్ని చూడకూడదని, గ్రహణ మోక్ష అనంతరం దానాలు నిర్వహించాలన్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని ఆలయ అర్చకులు తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా
తేదీ 7/9/2025 ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11:30 గంటలకు స్వామివారి నివేదన చేసి స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలన్నీ కూడా ఆ గ్రహణ సమయంలో మూసివేయబడతాయి. భక్తులకు ఎలాంటి దర్శనాలు కూడా ఉండవు. అలాగే ఆ రోజు మధ్యాహ్నం చాత్రైన వాళ్ళు 1 గంటలోపు దాదాపు 2 గంటల వరకు భోజనం అన్నీ కూడా ముగించుకోవాలి. వృద్ధులు కానీ పిల్లలు కానీ చాతగాని వాళ్ళు ఎవరన్నా కూడా సాయంత్రం 5 గంటలలోపు భోజన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ సమయంలో దాదాపు రాత్రి 9:56 రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. దాదాపు 3:30 గంటల పాటు దాదాపు 1:26 వరకు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా శరభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం ఉన్నటువంటి జాతకులు, కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఉదయాన్నే ఆ సమయంలో ఎవరైనా సరే గ్రహణ స్నానం చేసి ఇష్టదేవతారాధన జపాలు చేసుకొని ఆ గ్రహణ యొక్క కాలాన్ని ఆ భగవత్ ధ్యానంతో గడపాలి. ఉదయం మళ్ళీ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామి యొక్క దేవాలయం మంగళ వాయిద్యములు, ఆలయ సంప్రోక్షణ మంగళ వాయిద్యములు, అలాగే సుప్రభాతము, ప్రాతకాల పూజ అనంతరము స్వామివారి యొక్క దర్శనాన్ని అందరికీ కూడా కలిగింపజేస్తున్నారని చెప్పి ఆ భక్తులందరూ కూడా తెలుసుకుని ఆ సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ గ్రహణంలో ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చక్కగా నియమాలతోటి ఆ గ్రహణ నియమాలతోటి ఉండి ఆ యొక్క ఇబ్బందులు కాకుండా ఉండవలసిందిగా కోరుచున్నాము. విజయవాడ బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేశాడు. బస్సును నడి రోడ్డుపై ఆపి విచక్షణారహితంగా డ్రైవర్పై దాడి చేసి గాయపరిచాడు. కండక్టర్ బస్సులోని తోటి ప్రయాణికులు ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా డ్రైవర్పై విరుచుకుపడ్డాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరిని కొడుతుంది ఏంటన్నా? 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 విజయవాడ బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేశాడు. బస్సును నడి రోడ్డుపై ఆపి విచక్షణారహితంగా డ్రైవర్పై దాడి చేసి గాయపరిచాడు. కండక్టర్ బస్సులోని తోటి ప్రయాణికులు ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా డ్రైవర్పై విరుచుకుపడ్డాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు డ్రైవర్పై ప్రయాణికుడు ఎందుకు దాడి చేశాడు? కారణం ఏంటి? విజయవాడ బస్టాండ్ సమీపంలో ఈ ఘటనకు సంబంధించి రోజు కొద్దిసేపటి క్రితం వెలుగు చూసింది. అయితే డ్రైవర్ ను మాత్రం బస్సు ఆపి మరి అతను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో బస్సు వెళ్తున్న సమయంలో బస్సు ఆపి మరి డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది ఒక ప్రయాణికుడు. అయితే దీనికి సంబంధించి కండక్టర్ అట్లాగే బస్సులోని ప్రయాణికులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా
అతను ప్రయాణికుడు ఆగే ఆకుండానే ఇతనిపై డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది. అయితే దాడికి గల కారణాలు అయితే ఇప్పటి వరకు అంటే ఎందుకు దాడి చేశారని ఏంటనే కోణంలో ఇప్పటి వరకు అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ సిబ్బంది ఘటనా స్థలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బస్సులో ఉన్నటువంటి బాధిత డ్రైవర్ తో పాటు కండక్టర్ అట్లాగే బస్టాండ్ సమీపంలో బస్టాండ్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆర్టీసీ అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఎందుకు ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం అంటే ఎందుకు దాడి చేశారనే కోణంలో కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది బాధిత డ్రైవర్ తో కలిపి ఈ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసు అధికారులు తీసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిపై అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అట్లాగే ఆర్టీసీ అధికారులు కూడా దీని ఘటనకు సంబంధించి సీరియస్ గానే పరిగణించడం ఫిర్యాదు చేయడం వెంటనే జరిగింది. ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు కూడా దీనిపై ఏం జరిగిందనే దీనికి సంబంధించిన వివరాలు అయితే బయట పెట్టడం లేదు. ప్రస్తుతానికైతే దాడి చేసినటువంటి వ్యక్తి పోలీసులు అదుపులోనే ఉన్నారు. అట్లాగే డ్రైవర్ అట్లాగే కండక్టర్ నుంచి కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారణ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. యూరియా కొరతపై నిర్మల్ గ్రామీణ మండలం కౌట్ల గ్రామంలో పీఏసీఎస్ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. లారీలో యూరియా సంచులు తక్కువగా ఉండటంతో అనుమానం వచ్చిన రైతులు లెక్కించారు. రావాల్సిన కోటా కంటే 130కి పైగా సంచులు తక్కువ రావడంతో రైతులు సిబ్బందిని నిలదీశారు. వెంటనే పీఏసీఎస్ సిబ్బంది మరో లోడు తెప్పించి రైతులను శాంతింపజేశారు. యూరియా కొరతపై అయితే నిర్మల్ గ్రామీణ మండలం కౌట్ల గ్రామంలో పీఏసీఎస్ సిబ్బందితో అయితే రైతులు వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. నిర్మల్ మండలం జిల్లా మండలం కౌట్ల కేంద్రం 130 సంచులు యూరియా సంచులు తక్కువ రావడంతో అక్కడ రైతులు అనుమానం వచ్చి ఆ లారీని చెక్ చేసి అంతా 130 సంచులు తక్కువ వచ్చినాయి. రావడానికి అంటే తక్కువ 130 ఎక్కువైందని చెప్పి రైతులు అధికారం మీదంతో అధికారులు ఒక్కసారి అవార్డు అయిపోయి వాళ్ళు మళ్ళా తిరిగి ఇంకొక లోడ్ చేసి వాళ్ళకు సంచులు సరఫరా చేసి ఒకవేళ వాళ్ళు రైతులతో దగ్గర చేసినట్టు 130 సంచులు తక్కువ వస్తుంది. రైతులు ఆందోళన చేయాల్సి అంటే ముందే యూరియా తక్కువ వస్తుంది. దాంతో పాటు ఈ విధంగా అధికారం నిర్లక్ష్యం వాళ్ళ అలసటను తినాలి పరిస్థితులు ఉన్నదని చెప్పేసి రైతులు అంటున్నారు. మేము ఎన్నో రోజులు కష్టపడి కాయకష్టం చేస్తూ మాతోటి ఆరుగురు మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు రైతులు అధికారులపై పిఎస్సీ అంటే వీళ్ళందరూ ఒక ఊరు వాళ్ళ మొత్తం కలిసి రైతులంతా కలిసి అక్కడ యూరియా లోడు తీసుకుంటారు.
ఆర్డర్ ఇచ్చుకుంటారు, ఆర్డర్ ప్రకారం రావాలి. కాకపోతే ఒప్పంద ముఖ్య సంఖ్య తక్కువ రావడంతో వాళ్ళ అనుమానం వచ్చి అమ్ముతున్నారా కేసు అని చెప్పేసి అదే చెప్పడంతో అధికారులు అవ్వకపోయి వాళ్ళు వెంటనే ఇంకొక లోపు చేసి అక్కడ సంతోషంతో ఇప్పటికైతే పరిస్థితి పద్దుమని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.